హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మీకు వీడియో థంబ్నెయిల్ చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి OnePlus Nord గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అయితే నేను ఆల్రెడీ OnePlus Nord గురించి ఒక వీడియో షూట్ చేసి ఎడిటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే దాంట్లో నేను చెప్పిన ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ తప్పుగానే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్గా OnePlus నుంచి మనకు అఫీషియల్గా స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. దాంతో ఈ స్పెసిఫికేషన్స్ పోల్చుకుంటే చాలా మటుకు తప్పయ్యాయి అనమాట. అందుకే నేను మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చెప్పే అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీకు మ్యాక్సిమం 100% కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు OnePlus Nord గురించి చాలా స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. అలాగే దీని ఒక బాక్స్ కూడా లీక్ అయింది, అలాగే దీని ఒక డిజైన్ కూడా లీక్ అయింది. అలాగే మనకు OnePlus నుంచి ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే దాని గురించి కూడా అఫీషియల్గా మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అయితే వాళ్ళ వీడియోలో మనం వచ్చేసి OnePlus Nord యొక్క ఫుల్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ కానీ దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ వాళ్ళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. OnePlus Nord యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెట్టాలి. బిల్ క్వాలిటీలో మనకు OnePlus ఎప్పుడే కనుక కాంప్రమైజ్ అయితే కాదు ఫ్రెండ్స్. మనకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తో వస్తుంది, అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఇక్కడ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడారు అంటున్నారు, కానీ ఏ గ్లాస్ వాడారు అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. అలాగే దీని ఒక వెయిట్ చూసుకుంటే 185 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే USB 2.0 Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది మనకు కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్. మేబీ తీసుకురావచ్చు, లేదంటే తీసుకురాకపోవచ్చు. సింగిల్ స్పీకర్తో వస్తుంది. అలాగే ఇది మనకు డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా రూమరే ఫ్రెండ్, మనం తీసుకురావచ్చు లేదంటే తీసుకురాకపోవచ్చు మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.44 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD డిస్ప్లే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీని ఒక పీపీ డెన్సిటీ గురించి మాట్లాడుకుంటే 408 పీపీ డెన్సిటీ అనేది ఉంటుంది. అలాగే ఇది మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక టాప్ లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది మనకు డ్యూయల్ సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది సోనీ IMX616 సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చేసి f2.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూజ్ చేశారు. ఇది సోనీ IMX586 సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని ఒక అపేచర్ వచ్చి f1.7 అనేది ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా యూజ్ చేశారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంది. అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యూజ్ చేశారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ యూజ్ చేశారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.4 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇలా మనకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో LED ఫ్లాష్, HDR, పానోరమా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నైట్ మోడ్, స్లో మోషన్, పోర్ట్రేట్ కూడా ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకు వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం 105 డిగ్రీస్ వరకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షూట్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మనము 190 డిగ్రీస్ వరకు వీడియో షూట్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. అలాగే బ్యాక్ మైక్రో సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం అప్ టు 4 సెంటీమీటర్స్ వరకు వీడియో షూట్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ కూడా క్యాప్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకు EIS అలాగే OIS ఇస్తున్నారు. అంటే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వీడియో షూట్ చేసేటప్పుడు వీడియో స్టేబుల్ గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 fps 60 fps అలాగే 1080pలో 30 fps 60 fps లో మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 765G ప్రొసెసర్ యూజ్ చేశారు. ఇది మనకి ఇన్బిల్ట్ గానే 5G మోడమ్తో వస్తుంది. ఇది 7 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో GPU చూసుకుంటే Adreno 620 GPU అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్ వస్తుంది. అలాగే 12GB RAM 128GB మోడల్, అలాగే 12GB RAM 256GB మోడల్ వస్తుంది. ఇవి కూడా మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యే ఫ్రెండ్స్. ర్యామ్ వేరియంట్స్ కూడా ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్తో వస్తుంది. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు టోటల్గా
4115 mAh బ్యాటరీ అనేది యూజ్ చేశారు. అలాగే ఇది మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ యూజ్ చేశారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి Android 10 అలాగే వాళ్ళకు ఓన్ యూఐ ఉంది కదా, ఆక్సిజన్ యూఐతో వర్షన్ 10.0తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ప్రొవైడ్ చేస్తారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు 2.5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ మనకు వర్షన్ 5.1తో వస్తుంది. అలాగే ఇది మనకు యాప్టెక్స్ హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది. మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళైతే సౌండ్ క్వాలిటీ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. FM రేడియో అనేది ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్, మేబీ FM రేడియో తీసుకురావచ్చు లేదంటే తీసుకురాకపోవచ్చు. ఇక దీని ఒక కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటలీ 3 కలర్ వేరియంట్స్ లో తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఒకటి వచ్చేసి మనకు బ్లూ మార్బుల్, ఇంకోటి వచ్చేసి మనకు గ్రే ఆక్సిన్, ఇంకోటి వచ్చేసి మనకు గ్రే అసైన్ అనేసి మనకు టోటల్ గా 3 కలర్ వేరియంట్స్ లో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ OnePlus Nord వచ్చేసి. ఇక మనం దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు అండర్ 30,000 అంటే మనకు 30,000 లోపు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏం కన్ఫర్మ్ కాలేదు, మనకు మేబీ 25,000లో కూడా రావచ్చు, చెప్పలేం. ఇక లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు OnePlus నుంచి అఫీషియల్ గానే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకు జూలై 21వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అది కూడా మనకు ఫస్ట్ టైం AR లాంచ్ ఈవెంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి. అయితే ఈ లాంచ్ ఈవెంట్కి మీరు కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అది కూడా ఎలా అంటే మీరు OnePlus AR యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అమెజాన్లోకి వెళ్ళేసి AR లాంచ్ ఈవెంట్ది సెర్చ్ చేశారనుకోండి, మీకు అక్కడ OnePlus కూపన్ కోడ్స్ అయితే దొరుకుతాయి. అవి మీరు పర్చేస్ చేయాలి. దాని ప్రైస్ వచ్చేసి మీకు 99 రూపాయలు ఉంటుంది. అంటే మనకు 100 రూపాయలకే ఈ కార్డ్ అనేది లభిస్తుంది. దాంట్లో వాళ్ళకు కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కూపన్ కోడ్ వచ్చేసి మీరు OnePlus AR లాంచ్ ఈవెంట్ యాప్లో ఎంటర్ చేయగానే మీరు జూలై 21వ తారీఖున OnePlus AR ఈవెంట్కి అయితే అటెండ్ అవుతారు ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి లైవ్లో చూడొచ్చు అనమాట OnePlus Nord మొబైల్ వచ్చేసరికి. మీరు కనుక ఈ OnePlus AR ఈవెంట్ కార్డ్ పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళారనుకోండి మీరు డైరెక్ట్గా ఈ OnePlus Nord యొక్క లాంచ్ ఈవెంట్ కార్డ్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను వచ్చేసి మీకు OnePlus Nord యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.